అందరికీ. ఈరోజు మనం కొత్త రెసిపీ చూడబోతున్నాం. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఒక కొత్త బ్రెడ్ స్వీట్ అనమాట. మనం ఈరోజు ఖచ్చితంగా చిన్నపిల్లలందరూ లైక్ చేస్తారనమాట. ఈ స్వీట్ని ఖచ్చితంగా ట్రై చేయండి అందరూ. ముందుగా బ్రెడ్ని ఇలా స్లైసెస్లా కట్ చేసుకొని ఎడ్జెస్ అన్నీ తీసేసేయాలండి. అన్నీ ఇలా చేసుకోవాలి. పాలలో మనం కస్టర్డ్ పౌడర్ అనేది యాడ్ చేసుకుని బాగా ఉండలేకుండా కలుపుకోవాలండి. ఇప్పుడు కాస్త ఆయిల్ అలానే దాంట్లోనే కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని అందులో మనం ఈ స్లైసెస్ ఒక్కొక్కటి వేసుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇక్కడ వంట చేస్తున్నది మా మామయ్య అన్నమాట. చాలా బాగా చేస్తారు ఈయన. ఇప్పుడు పక్కన మరో కొన్ని పాలు ఇలా వేడి చేసుకుని మనం ముందుగా తయారు చేసుకున్న కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన పాలని అందులో వేసి బాగా మిక్స్ చేసుకొని అలా డ్రై ఫ్రూట్స్ అలా కట్ చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఒక బాక్స్ తీసుకుని అందులో ఇలా కొన్ని పాలు యాడ్ చేసుకొని ఇప్పుడు ఆ స్లైసెస్ అనేవి ఒక్కొక్కటిగా పెట్టుకోవాలన్నమాట. కొంచెం మనం పాలనేవి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం ఆ స్లైసెస్ పైన కొంచెం బాగుంటుందండి. క్రిస్పీగా వస్తాయన్నమాట. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి అన్నమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ కూడా కొన్ని మనం యాడ్ చేసుకోవాలండి. చేసుకోవాలండి. కొంచెం పాలు కొంచెం స్లైసెస్ వేసుకొని మళ్ళీ ఫైనల్గా మనం డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినేయడమే అండి. అంతే అండి. బ్రెడ్ స్వీట్ చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. నిజంగా పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. నిజంగా అండి. ఈ వీడియో చూసిన వారందరికీ చాలా థ్యాంక్స్ అండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.